ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ మద్దేవి భాగవత మహత్యం భాగం 204గా చెప్పుకుంటున్నాం. నవమ స్కందం అధ్యాయం 29. మనం సావిత్రి యమధర్మరాజుల సంవాదంలో అన్ని విషయం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు అధ్యాయం 29లో సత్కర్మ ఫల నిరూపణ. ధర్మరాజా, ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందో తెలుసుకోవాలని ఉంది, వివరించి పుణ్యం కట్టుకో అని సావిత్రి మళ్ళీ అడిగింది. సమవర్తి సమాధానం చెప్పాడు. సమవర్తి అంటే ధర్మరాజు. సావిత్రి, విప్రుడికి అన్నదానం చేసిన వాడు మెతుకులన్నీ సంవత్సరాలు శివలోకంలో నివసిస్తాడు. అదే ఇతరులకు చేస్తే అన్నదాన ప్రమాణంగా శివలోకంలో నివసిస్తాడు. అన్నదానం కంటే గొప్ప దానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. దీని విషయంలో పాత్రత పరీక్ష గాని కాలాకాల విచారణ గాని లేవు. ఇది అందరూ అన్ని వేళలా చేయదగిన ఉత్తమోత్తమ దానం. దేవతలకు గాని బ్రాహ్మణులకు గాని ఉచితాసనం దానం చేసిన వాడు విష్ణులోకంలో అయుత వత్సరాలు నివసిస్తాడు. పాడి ఆవును విప్రుడికిస్తే దాని రోమాలన్నీ సంవత్సరాలు దాతకు విష్ణులోక నివాసం లభిస్తుంది. పుణ్యప్రదమైన రోజున చేస్తే 4 రెట్లు, తీర్థ ప్రదేశంలో చేస్తే 10 రెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. నారాయణ క్షేత్రంలో చేయగలిగితేనా ఫలం 1,000,000 రెట్లు లభిస్తుంది. గోదానం చంద్రలోక ప్రాప్తిదాయకం. ఉభయముఖి గోదానం విష్ణులోక ప్రాప్తికి సోపానం. శ్వేత ఛత్ర ప్రదాతకు ఆయుత వత్సరాలు వరుణలోక నివాసం కలుగుతుంది. కప్పుకునేందుకు గుడ్డలేక బాధపడుతున్న విప్రుడికి వస్త్రయుగ్మం సమర్పిస్తే వాయులోక నివాసం ఫలం. నూతన వస్త్రాలు పెట్టి సాలగ్రామం దానం చేస్తే వైకుంఠంలో శాశ్వత నివాసమే. శయ్యాదానం చంద్రలోక ప్రాపకం. దీపదానం వహినిలోక దాయకం. గజదానం చేస్తే ఇంద్రుడితో అర్ధాసనం పంచుకోవచ్చు. అశ్వదానం వారుణలోక ప్రదాయి. శిబికాదానము అంతే. వ్యజన వాటికా దానాలు వాయులోక నివాస హేతువులు. ధాన్య రత్నాలు దాతృ ప్రతిగ్రహీతలిద్దరికీ వైకుంఠ లోకవాస ప్రదాలు. శ్రీహరి నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు. మృత్యువు పారిపోతుంది. పున్నమి వేళ శ్రీహరికి ఉయ్యాల సేవ చేసిన వారు ఇహలోకంలో భోగభాగ్యాలు పుష్కలంగా అనుభవించి విష్ణు మందిరం చేరుకుంటారు. అక్కడ శతమన్వంతరాలు నివసిస్తారు. ఉత్తర పల్గునిలో ఈ పని చేస్తే రెట్టింపు పుణ్యం వస్తుంది. అతడు కల్పాంత జీవి అవుతాడు. తిలదానం శివలోకప్రదం. అటుపైన ఉత్తమ జన్మ ఎత్తి సుఖపడతాడు. తామ్ర పాత్రం దానం చేస్తే రెట్టింపు ఫలం. సాలంకృత కన్యాదాత చంద్రలోకంలో 14 ఇంద్రులు గడిచేదాకా అప్సరసలతో వినోదిస్తాడు. అటుపైన గంధర్వలోకానికి వెళ్లి ఓర్వశితో క్రీడిస్తాడు. అటుపైన భూమికి అవతరించి అనుకూలవతిని భారీగా పొంది సుఖిస్తాడు. ఫలదానానికి శక్రలోక నివాసం ఫలం. ఆ తరువాత జన్మలో పండంటి బిడ్డ గలుగుతాడు. ఫలభారంతో వంగిన 1000 చెట్లు లభిస్తాయి. ధన ధాన్య సమృద్ధితో గృహదానం చేస్తే శాశ్వత స్వర్గలోక నివాసమే. అటుపైన ధనధాన్యాలకు లోటులేని ఉత్తమ జన్మ. పంటతో పాటు పొలం దానం చేస్తే వైకుంఠలోక నివాస ఫలం. తరువాత జన్మలో భూపాలుడవుతాడు. 100 జన్మల వరకు పరిపాలకుడవుతాడు. శ్రీమంతుడు, ధనవంతుడు, పుత్రవంతుడు అవుతాడు. వజ్రదానం గ్రామదానాలకు 1,00,000 మన్వంతరాలు వైకుంఠవాసం ప్రతిఫలం. పునర్జన్మలో 1,00,000 గ్రామాలకు అధిపతి అవుతాడు. ఉద్యానాలతో తటాకాలతో సత్ప్రజానీకంతో విరాజిల్లే అందమైన నగరాన్ని దానం చేస్తే 10,00,000 కాల పర్యంతం కైలాసంలో నివసిస్తాడు. పునర్జన్మలో రాజేంద్రుడై అటువంటి
దశలక్ష నగరాలకు ఏలిక అవుతాడు. 100 నగరాలతో కూడిన దేశాన్ని దానం చేస్తే కోటి మన్వంతరాలు వైకుంఠంలో విరాజిల్లుతాడు. పూర్వజన్మలో జంబూ ద్వీపానికి అధినాయకుడు అవుతాడు. భూలోక దేవేంద్రుడుగా కీర్తి గడిస్తాడు. కోటి జన్మల దాకా ఈ భోగం ఉంటుంది. రాజరాజేశ్వరుడై కల్పాంత జీవి అవుతాడు. అతడు సాధికారంగా జంబూద్వీపాన్నే దానం చేస్తే ఈ పుణ్యఫలం 100 రెట్లు అధికంగా లభిస్తుంది. పతివ్రతా శిరోమణి ఎంతెంత దానాలన్నా చెయ్యిని, జంబూద్వీపమే దానం చెయ్యిని. ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు. జన్మరాహిత్య రూపమైన ముక్తి కలగదు. ఒక్క దేవీ భక్తుడికి మాత్రమే అది సాధ్యం. అసంఖ్యాకంగా బ్రహ్మలు పుట్టడం గిట్టడం చూస్తూ శ్రీదేవి సన్నిధిలో మణిద్వీపంలో ఆ భక్తుడు శాశ్వతంగా నివసిస్తాడు. పునర్జన్మ అంటూ అతడికి ఉండదు. దేవీ మంత్రోపాసకులు శరీరాన్ని విడిచిపెట్టాక దేవీ సారూప్యాన్ని పొంది జన్మ మృత్యు జరారాహితులై మణిద్వీపంలో విరాజిల్లుతుంటారు. దేవీ సేవ చేసుకుంటూ ఉంటారు. మిగతా లోకాలు, లోకేశ్వరులు, దేవతలు, దేవేశ్వరులు నశించడం, పునరావిర్భవించడం కల్లారా చూస్తూ సాక్షి మాత్రులుగా నిలుస్తారు. అంతేగాని వీరు నశించరు, పునరావిర్భవించరు. మణిద్వీపం శాశ్వతం. మణిద్వీపవాసులు శాశ్వతం. కార్తీక మాసంలో శ్రీహరికి తులసీదళం సమర్పించిన వారు యుగత్రయ పర్యంతం హరి సన్నిధిలో నివసిస్తారు. పునర్జన్మలో హరిభక్తుడు అవుతాడు. జితేంద్రియుడు అవుతాడు. అరుణోదయ కాలంలో గంగా స్నానం చేస్తే 6000 యుగాల పాటు హరి సన్నిధిలో ఆనందంగా గడిపి పునర్జన్మలో విష్ణు మంత్రాన్ని పొంది తిరిగి మళ్లీ హరి సన్నిధికి చేరుకుంటాడు. మరింక అతడికి పునర్జన్మ లేదు. వైకుంఠంలో హరిదాస్యం చేస్తూ సారూప్య సిద్ధి పొందుతాడు. నిరంతరం గంగా స్నానం చేస్తే భూలోకంలో సూర్యుడిలా ప్రకాశిస్తూ అనంత అశ్వమేధ ఫలాలను పొందుతాడు. అతడి పాదధూళితో వసుంధర పావనమవుతుంది. జన్మ చాలించాక వైకుంఠంలో ఆ చంద్రార్కంగా నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడే జీవన్ముక్తి పొందుతాడు. అటుపైన సూర్యుడై వెలుగొందుతాడు. స్వాదువు సుగంధభరితము అయిన జలాన్ని దానం చేసిన వాడు కైలాస నివాసి అవుతాడు. పునర్జన్మలో వేదాంగవేత్త అవుతాడు. వైశాఖ మాసంలో సక్తుదానం చేస్తే శివ సాయుధ్యమే ఫలం. కృష్ణాష్టమి వ్రతం ఆచరించిన వారు శత జన్మ పాప విముక్తులై వైకుంఠంలో ఆనందిస్తారు. పునర్జన్మలో కృష్ణ భక్తులవుతారు. శివరాత్రి వ్రతం పాటించిన వారు కైలాసంలో శివుడి సన్నిధిలో 7 మన్వంతరాలు వినోదిస్తారు. ఆ రోజున శివుడికి బిల్వపత్రం భక్తితో సమర్పిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. పునర్జన్మలో శివభక్తులవుతారు. సకల విధ సంపదలతో తులతూగుతారు. పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతారు. చైత్రంలో గాని మాఘంలో గాని శంకరుణ్ణి అర్చిస్తే కైలాసాన వేత్రపాణియై ప్రమథ శేఖరుడే నర్తిస్తాడు. శ్రీరామ నవమిని యథావిధంగా నిర్వహించిన వారు 7 మన్వంతరాలు విష్ణు సన్నిధిలో విరాజిల్లుతారు. ఇది ఎప్పుడు మరి శ్రీరామనామం పాటిస్తానే ఉంటారు అన్నయ్య తమ్ముడు. మేము కూడా చాలా రోజులు కూర్చున్నాం. శ్రీరామనవమిని యథావిధిగా నిర్వహించిన వారు 7 మన్వంతరాలు విష్ణు సన్నిధిలో విరాజిల్లుతారు. పునర్జన్మలో ధనవంతులు సజ్జనులు అవుతారు. శరదృతువులో మహాదేవుణ్ణి మాంస నైవేద్యాలతో షోడశోపచారాలతో అర్చించిన వారు 7 మన్వంతరాల పాటు కైలాసంలో ఉంటారు. పునర్జన్మలో పుత్ర పౌత్ర ధనధాన్య సమృద్ధులతో రాజరాజేశ్వరులవుతారు. శుక్లాష్టమి నాడు మహాలక్ష్మిని భక్తి ప్రపుత్రులతో అర్చించి ఉత్తమోత్తమంగా షోడశోపచారాలు చేస్తే గోలోక నివాసం లభిస్తుంది. పునర్జన్మలో రాజేశ్వరులవుతారు. కార్తీక పూర్ణిమ రోజున రాసమండలం చేసి గోప శతాన్ని రాధాకృష్ణులను శిలాప్రతిమలుగా శిల్పించి భక్తితో ఆరాధించిన వారికి గోలోకం కరతలామలకం. పునర్జన్మలో కృష్ణ భక్తులై మళ్లీ గోలోకం చేరుకుంటారు.
కృష్ణ సారూప్యం పొంది పార్షదులవుతారు. మరింక వారికి పతనం లేదు. శుక్లపక్షంలో గాని కృష్ణపక్షంలో గాని ఏకాదశి వ్రతం చేస్తే బ్రహ్మ పర్యంతం వైకుంఠవాసం లభిస్తుంది. ఈరోజు తొలి ఏకాదశే కదా. పునర్జన్మలో కృష్ణ భక్తులై అటుపైన గోలోకం చేరుకుంటారు. మరింక తిరిగి రారు. భాద్రపద ద్వాదశి రోజున ఇంద్రుణ్ణి పూజిస్తే 60,000 సంవత్సరాలు ఇంద్రలోకంలో భోగాలు అనుభవిస్తారు. ఆదివారం నాడు గాని సంక్రాంతి నాడు గాని శుక్లపక్ష సప్తమి నాడు గాని సూర్యదేవుని అర్చిస్తే అతడు సూర్యలోక నివాసి అవుతాడు. ఆరోగ్యవంతుడు, శ్రీయుతుడు, జ్ఞానిగా భారత భూమిలో పునర్జన్మ ఎత్తుతాడు. మాఘ శుక్ల పంచమి నాడు సరస్వతిని ఉపాసిస్తే, షోడశోపచారాలు భక్తితో సమర్పిస్తే మణిద్వీప నివాసి అవుతాడు. పునర్జన్మలో పండిత కవి అవుతాడు. గో భూ సువర్ణ దాన ఫలాలు లోగడ చెప్పాను కదా. హరినామాలను ఉచ్చరించిన వాడు నామానికి ఒక యుగంగా విష్ణులోకంలో సుఖిస్తాడు. అదే నారాయణ క్షేత్రంలో చేస్తే 1,000,000 రెట్లు అధిక ఫలం లభిస్తుంది. జీవన్ముక్తుడై పునర్జన్మ లేని స్థితికి చేరుకుంటాడు. పార్థివలింగంగా నిరంతరం శివోపాసన చేసిన వారు రేణువుకి సంవత్సరంగా కైలాసంలో నివసిస్తారు. పునర్జన్మలో భూమి పాలకులై కీర్తి గడిస్తారు. సాలగ్రామ శిలను అర్చించి ఆ జలాన్ని పుచ్చుకునేవారు వైకుంఠంలో శత బ్రహ్మ పర్యంత కాలం ఉండి పునర్జన్మలో హరిభక్తులై తిరిగి వైకుంఠం చేరుకుంటారు. వారికి ఇంకా జన్మ లేదు. శాలగ్రామం అభిషేకం చేసి నీళ్ళు తాగితే అంత గొప్ప అంట. సకల తపస్సులు, సకల దానాలు, సకల వ్రతాలు చేసిన వారు చాలా కాలం వైకుంఠంలో భోగాలు అనుభవించి పునర్జన్మలో రాజేంద్రులై అటుపైన ముక్తులవుతారు. వీరికి ఇంకా మరి జన్మ ఉండదు. సకల తీర్థాల్లోనూ మునిగి భూ ప్రదక్షిణం చేసిన వారికి జన్మరాహిత్య రూపమైన ముక్తి లభిస్తుంది. పుణ్యక్షేత్రంలో అశ్వమేధం చేస్తే అశ్వరోమ పర్యంత సంవత్సరాలు ఇంద్రుడితో అర్ధాసనం అలంకరిస్తారు. రాజసూయానికి 4 అధిక పుణ్యఫలం. ఈ యజ్ఞాలన్నిటిలోకి దేవీ యజ్ఞం శిరోరత్నం. తొలినాళ్లలో త్రిమూర్తులు దేవీ యజ్ఞాలు చేశారు. దీనికి సాటి వచ్చే యజ్ఞం ముల్లోకాలలోనూ లేదు. దక్షుడు, ధర్ముడు, కశ్యపుడు, శేషుడు, కర్దముడు, మనువు, ప్రియవ్రతుడు, శివుడు, సనత్కుమారుడు, కపిలుడు, ధ్రువుడు వీరంతా దేవీ యజ్ఞం చేసిన వారే. ఇది సహస్ర రాజసూయాల కంటే అధికంగా పుణ్యప్రదం. దీనికన్నా గొప్ప యజ్ఞం మరొకటి లేనేలేదు. ఇది చేసిన వాడు శతాయుష్కుడవుతాడు, జీవన్ముక్తుడవుతాడు, జ్ఞాని తేజస్వి అవుతాడు, విష్ణు భృత్యుడవుతాడు. దేవతలలో విష్ణుమూర్తిలా, వైష్ణవులలో నారదుడిలా, శాస్త్రాలలో వేదంలా, మానవులలో బ్రాహ్మణుడిలా, తీర్థాలలో గంగలా, పవిత్రులలో శివుడిలా, వ్రతాలలో ఏకాదశిలా, పువ్వులలో తులసిలా, తారలలో చంద్రుడిలా, పక్షులలో గరుత్మంతుడిలా, స్త్రీలలో ప్రకృతిలా, రాధలా, వాణిలా, వసుంధరలా, ఇంద్రియాలలో మనస్సులా, ప్రజాపతులలో బ్రహ్మలా, ప్రజలలో ప్రజాపతిలా, వనాలలో బృందావనంలా, దేశాలలో భారతదేశంలా, ధనవంతులలో లక్ష్మిలా, పండితులలో సరస్వతిలా, పతివ్రతలలో దుర్గలా, సౌభాగ్యవతులలో రాధికలా, యజ్ఞాలలో దేవీ యజ్ఞం ఉత్తమోత్తమం. అంత గొప్పది దేవీ యజ్ఞం. సర్వయజ్ఞ సర్వతీర్థ స్నాన సర్వవ్రతాచరణ సర్వవేద పఠన భూప్రదక్షిణ సర్వదానకరణ ఫలం కన్నా దేవీ యజ్ఞ ఫలం అత్యధికం. సాక్షాత్తు ముక్తిప్రదం. ఇది వేదశాస్త్ర పురాణాదులలో నిస్సంశయంగా నిరూపించబడిన అంశం. దేవీ వర్ణన, దేవీ ధ్యాన, దేవీ స్మరణ, దేవీ స్తవన, దేవీ వందన, దేవీ మంత్ర పఠన, దేవీ పాదోదక సేవన, దేవీ నైవేద్య భక్షణలు నిరంతరం చెయ్యాలి. అది సర్వవాంఛాప్రదం. అందుచేత ఓ సావిత్రి, నిత్యము ఆ నిర్గుణ పరాప్రకృతిని ఆరాధించు, ఉపాసించు. ఇంకా వీటన్నిటికన్నా యోగ మార్గంలో అన్ని కర్మలను కూడా శుద్ధి చేసుకోవచ్చు. అన్నిటికన్నా యోగ మార్గము ఉత్తమం. అటువంటి నిత్యము ఆ నిర్గుణ పరాప్రకృతిని ఆరాధించు,
ఉపాసించు. నీ భర్తను తీసుకుని ఇంటికి వెళ్ళి సుఖ సంతోషాలతో జీవించు. తత్వ జ్ఞాన ప్రధమైన కర్మ విపాకాన్ని బోధించాను. నీ సంశయాలు తీర్చాను. శుభమౌగకాక వెళ్ళిరా అని ముగించాడు యమధర్మరాజు. చాలా చాలా అన్ని మంచి విషయాలు చెప్పాడు. ఇది 10 సార్లు విని పాటించి మనం మంచిగా తత్వంలోకి వెళ్ళాలి. ఓం శ్రీం గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 204వ భాగం 29వ అధ్యాయం సంపూర్ణం.